హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం సాయంత్రం 5 గంటలు అవుతుంది. కవరత్తి ఐలాండ్లో ఈరోజు సైక్లోన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గమనించినట్లయితే చాలా పెద్ద థండరింగ్ అవుతుంది. అలాగే పెద్ద పెద్ద గాలులు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సముద్రంలో షిప్లో ప్రయాణమైనా లేదంటే బోట్ అయినా ఏదైనా సరే చాలా డేంజర్ అనమాట. ఫిషింగ్ కూడా వెళ్ళొద్దని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అదంతా బాగానే ఉంది, కానీ ఈ సముద్రం మధ్యలో పెద్ద పెద్ద స్తంభాలు ఏంటి, ఈ గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఏంటి అనుకుంటున్నారా? మరేం లేదండి. సముద్రంలో లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో షిప్లు కానీ బోట్లు కానీ వెళ్ళడానికి సిగ్నల్స్ లాగా పనిచేస్తాయి అనమాట. వాటి మధ్యలోనే వెళ్ళాలి. బయటికి వెళ్తే ఏమైనా కోరల్స్ ఉంటాయి కాబట్టి షిప్లు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వన్స్ ఆ పోల్స్ అవన్నీ దాటి వెళ్ళిన తర్వాత ఓపెన్ వాటర్ ఉంటుంది. ఓపెన్ వాటర్ అంటే డెప్త్ ఎక్కువ ఉండే వాటర్ అనమాట. అక్కడి నుంచి ఇంకా మన రాడార్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలో గమ్యస్థానం ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.